शख्सियत के साथ करो वफा, आ जाओ सफा। सफा गारमेंट्स लाया है धमाकेदार वेडिंग सीजन ऑफर, जहां हर लिबास में है शान और अंदाज। रेडीमेड शेरवानी, रेडीमेड सूट, रेडीमेड ब्लेजर और रेडीमेड इंडो वेस्टर्न की खरीदारी पर। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर के कॉल पर जब हैदराबाद सिटी के तमाम बस्ती दवाखानों का दौरा किया गया तो कंटेनमेंट के रसूलपुरा बस्ती दवाखाने में एक हैरान कर देने वाला वाकया सामने आया। इंस्पेक्शन के दौरान ये मालूम हुआ कि एक मरीज को ऐसी दवाएं दी जा रही थी जो 3 महीने पहले ही एक्सपायर हो चुकी थी। ये परेशान कुन वाकया पब्लिक हेल्थ सेफ्टी में बड़ी लापरवाही और कांग्रेस हुकूमत की क्वालिटी कंट्रोल और दवाओं के वक्त पर निगरानी में नाकामी होने का नतीजा बताया जा रहा है। कैसा चल रहा है? अच्छा चल रहा है कि नहीं? को अच्छा दे रहे हैं, अच्छी दवाइयाँ दे रहे हैं। अच्छे दे रहे हैं, हमारे घर वालों को चलने नहीं आता, उनको भी देखते बोल के लेके जाते। एक्सपायरी जुलाई 2025 वही चक्कर में चल रहा है। ये अभी दिया है आपको? अभी दी बेटा, अभी ले लेके अब बाहर लेकर ही आप आए। एक्चुअली आइए, आप भी हमारे साथ अंदर आइए। ये डेट खत्म हो गया तो स्लिप दिया आपको? चलो टाइम हो गया तो दवा दिया आपने? चलो आराम से चप्पल निकालता हूँ। आगे ले सलाम। మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, కానీ మేము ఏంటంటే బస్తీ దవాఖాన ఈ రోజు సిటీ మొత్తం కూడా, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బస్తీ దవాఖానాలు ఏర్పడింది. ఆరోగ్య తెలంగాణ ఉండాలని పర్టికులర్లీ హైదరాబాద్ లో ప్రతి బస్తీలో బస్తీ దవాఖానా ఏర్పడింది. ఈ రోజు కేటీఆర్ గారు ఒక దగ్గర, హరీష్ రావు గారు ఒక దగ్గర, అన్ని నియోజకవర్గాలు మన కంటోన్మెంట్ లో కూడా డాక్టర్లు కూడా వీళ్ళ కోసం పెట్టిన బస్తీ దవాఖానా ఎట్లా నడుస్తుందని వచ్చింది. బట్ ఇట్ ఇస్ రియల్లీ షాకింగ్ అమ్మా. వారు ఇప్పుడు నాకు ఎదురొచ్చారు. వారు ఇచ్చిన టాబ్లెట్స్ మీ డోర్ స్టెప్ బయటనే. దీని ఎక్స్పైరీ జూలై 2025. ఎట్లా వీఆర్ ఇన్ అక్టోబర్, ఎక్స్పైరీ జూలై 2025. ఏం టాబ్లెట్ ఇది? కట్ అయింది. ఏం క్యాప్సూల్ ఇది? షుడ్ బి కేర్ఫుల్ కదమ్మా. ఎక్స్పైరీ అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆమె పాపం పిలవలేదు మమ్మల్ని, సడన్ గా మేము వచ్చినాం. ఆమె డోర్ బయటికి రాగా జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్స్ ఏమీ లేవు మెడిసిన్. ఎగ్జాక్ట్ గా 3 months ఫ్రీక్వెంట్ డిజీజెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సీజనల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందుకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇట్ ఇస్ అ స్లమ్, మేజర్ స్లమ్. పాపం వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా లేదు. మైనారిటీస్ ఉన్నారు, ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకి పాపం చదువులేదు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, వేసుకుంటారు. వాళ్ళకి ఏమి ఇచ్చింది ఏం లేదని కూడా ఉండదు. మీ మీద నమ్మకం, ప్రిస్క్రిప్షన్ కూడా ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదు. సో ఆ నమ్మకాన్ని వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్. మీ శాలరీ ఎంత? 30 సార్. అండ్ 5 months నుంచి 5 months నుండి లేదు సార్. నేను సంఘాన్ని పొందుతాను. మా ఇంట్లో హస్బెండ్ చిన్నగా ఉన్నాడు, ఆయన వర్క్ చేయడు, నేను సింగిల్. నాకు చాలా సఫర్ అవుతున్నది ఒకసారి. ఇప్పుడు శాలరీస్ ఎంతమందికి రాలేదు? మా బస్సు దవాఖానకు అమ్మాయికి నాకు 5 months నుండి లేదు సార్. ఇప్పుడు 5 months యూపీఎస్సీ అయితే 2 months చాలా వస్తుంది. మాకు చాలా సఫర్ అవుతుంది. ఆల్రెడీ చాలా సార్లు కూడా సార్. అవి గ్లూకోజ్ బ్లడ్ స్టిక్స్ కొంచెం దగ్గరలో పెట్టుకుంటే మాకు కొంచెం చూడండి. ఓకే. కేసీఆర్ గారి ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఆరోగ్య తెలంగాణ దిశగా
గతంలో కేవలం 700 మెడికల్ సీట్లుంటే ప్రభుత్వ మెడికల్ సీట్లు 700 నుంచి సుమారు 4000 సీట్ల వరకు పెంపొందించే వరకు దాన్ని పెరిగే వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, హైదరాబాద్లోనే 4 చోట్ల టిమ్స్ హాస్పిటల్, ఇటు అల్వాల్ కానివ్వండి, అటు అమీర్పేట కానివ్వండి, ఈ 4 టిమ్స్ హాస్పిటళ్లను నిర్మాణం చేస్తున్న క్రమంలో 90% పనులు పూర్తి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే అయింది. కానీ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇదే కాకుండా బస్తీ దవాఖానాలు, హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి, వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందాలని ఈ బస్తీ దవాఖానాలు మొదలైంది. వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ఉన్న శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు ప్రతి నియోజకవర్గంలో ఇవాళ హైదరాబాద్ మొత్తం కూడా బస్తీ దవాఖానాలు వెళ్తున్నారు. ఎలా బస్తీ దవాఖానాలు, కేసీఆర్ గారు అందజేసిన బస్తీ దవాఖానాలు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉన్నాయని చూడడానికి వస్తే, మేము వస్తూనే ఎంట్రీలో ఒక మహిళ మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. చూస్తే తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు తన చేతిలో. ఇక్కడ రసూల్పురాలో మేజర్గా ఇది ఒక స్లమ్, చదువు రాదు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ ఉంటారు. వాళ్లకు నమ్మకం ఏంటంటే కేసీఆర్ మాకు బస్తీ దవాఖానా మొదలుపెట్టిండు, ఇక్కడ ప్రభుత్వ సేవలు అందుతాయి, ఉచితంగా సేవలు అందిస్తారు, ఉచితంగా మమ్మల్ని చెక్ చేసి మాకు మందులు ఇచ్చి పంపుతారు అని వాళ్ళకి ఆ నమ్మకం ఉండదు. కానీ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్లు అయితే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ముందు, తెలంగాణ కంటే ముందు రాను బిడ్డ నేను సర్కార్ దవాఖానాకు అనే రోజుల నుంచి సర్కార్ దవాఖానాకు బస్తీ దవాఖానాలకు రావాలి అనే నమ్మకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కలిగించింది. కానీ ఇవాళ ఇట్లా ఎక్స్పైరీ టాబ్లెట్స్ అయితే పాపం ప్రభుత్వం ఉన్న వాళ్ళను టార్గెట్ చేయొద్దు, ఎంప్లాయీస్ని టార్గెట్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు, మందులు సరైన సమయానికి వస్తలేరు అని వాళ్ళు బాధలు చెప్తున్నారు. సంగారెడ్డి నుంచి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వాళ్ళిద్దరు వాళ్ళ కంటతడి పెట్టుకునే పరిస్థితి. 5 నెలల నుంచి వాళ్ళ జీతాలు రాలేదు. సంగారెడ్డి నుంచి ఇక్కడి వరకు వస్తున్నారు. దయచేసి రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళను దుర్చేస్తాను, ఇవాళ బస్తీ దవాఖానాల మీద కక్ష పెట్టుకోకండి. బస్తీ దవాఖానాలని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు సరైన సమయంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం నెలకొకసారి జీతం ఇస్తా అని వాళ్ళ మేనిఫెస్టోలలో, ప్రచారాలలో చెప్పుకొని ఓట్లు తెచ్చుకుంటారు. 5 నెలల నుంచి జీతాలు లేవంటే, అయినా ఇక్కడ తాకిడి ఎక్కువ, ఇక్కడ జనాభా ఎక్కువ, వేల మంది ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో ఇంత తాకిడిలో కూడా వాళ్ళు ఏనాడు డ్యూటీస్ ఆపకుండా, వాళ్ళకి జీతాలు రాకపోయినా కూడా ఇవాళ వాళ్ళు కష్టపడుతున్నారంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వానికి ఉంది. దయచేసి చేతులు జోడించి రేవంత్ గారిని అడుగుతున్నాం, కేసీఆర్ గారిని మీరు రాజకీయంగా ఏం చేయాలో రాజకీయంగా చేయండి, కానీ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన విషయంలో వాటిని ఎట్లా డ్యామేజ్ చేయాలి, అవి ఎట్లా నష్టాలలో ఉండాలి అని చేస్తూ పోతుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. బస్తీ దవాఖానా మీద కక్ష మానేయండి. బస్తీ దవాఖానాలకు ఇమీడియట్గా ఏమేమి రిలీజ్ చేయాలో వాళ్ళ జీతాలు కానివ్వండి, ఫ్రెష్ మెడిసిన్స్ కానివ్వండి, ఇవి రిలీజ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. पाइए 30% तक का जबरदस्त डिस्काउंट। स्टिचिंग के लिए टेंशन छोड़ो। शेरवानी, जोधपुरी और ब्लेजर की स्टिचिंग सिर्फ 1499 रुपए में। 2 पीस सूट की स्टिचिंग सिर्फ 1999 में। 3 पीस सूट की स्टिचिंग सिर्फ 2999 में। ये है असली क्लासी डील। हर ड्रेस की क्लोथिंग फैब्रिक की खरीदारी पर भी पाइए 20% तक का डिस्काउंट। रेडीमेड प्लेन कुर्ता स्टार्टिंग फ्रॉम जस्ट ₹399। डिजाइनर रेडीमेड कुर्ता स्टार्टिंग फ्रॉम जस्ट ₹799। कुर्ता पैजामा और पठानी का फैब्रिक खरीदने पर स्टिचिंग बिल्कुल फ्री। और बच्चों के लिए कुर्ता, पठानी, तोप और शेरवानी पर 25% तक का डिस्काउंट। शादी हो या कोई खास मौका, सफा गारमेंट्स के साथ बनाओ सबसे खास। याद रखिए, शख्सियत के साथ करो वफा, आ जाओ सफा। सफा गारमेंट्स, टोरी चौकी X रोड, हैदराबाद।